నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య గాంధీ మార్గం అనుసరణీయం హైదరాబాద్ జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మహాత్మా గాంధీజీ విగ్రహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి గాంధీజీ తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయులు అని శాంతియుత మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి మన అందరి గుండెల్లో గాంధీజీ నిలిచారని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన మహానీయులు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. నేటి యువత గాంధీజీ త్యాగాన్ని తెలుసుకొని ఆయన చూపిన మార్గంలో ప్రయాణిస్తూ వారు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, దయానంద్, అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్తీ తలసేమియా సొసైటీకి సిటీ పోలీస్, సిటీ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ తరపున పాత బస్తీ పెట్లా బూజ్ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నగర సిపి అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి 2-3 నెలలకోసారి తమ పోలీస్ శాఖ వంతుగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా రక్తదానంలో పాల్గొన్న రక్తదాతలకు పోలీస్ కమిషనర్ అభినందించారు. Almost last 200 BP technique is same. Okay. ఈరోజు థాలసీమియా సొసైటీ తర్వాత సిటీ పోలీస్ తరఫు నుంచి ఒక అవేర్నెస్ క్యాంప్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ థాలసీమియా సొసైటీ ఆల్మోస్ట్ ఎవ్రీ 3 months 4 monthsకి ఒక ఈ టైప్ ఆఫ్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ రెగ్యులర్గా చేస్తున్నారు. ఈ సందర్భంలో మన సొసైటీలో చాలామంది పాజిటివ్ క్యారియర్స్ ఉన్నారు. పర్టికులర్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గెట్ ఇట్ చెక్డ్ కంపల్సరీగా. అండ్ ఎవరు ఫీటస్లో మైనర్ క్యారియర్ లేకపోతే మేజర్ క్యారియర్ ఉన్నారు, సో ట్రీట్మెంట్ క్యాన్ బి గివెన్ అకార్డింగ్లీ. ఈ సందర్భంలో ఈరోజు మన సిటీ ఆర్మ్ రిజర్వ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఆల్మోస్ట్ 100 కానిస్టేబుల్స్ ఇప్పటివరకు రెడీ ఉన్నారు బ్లడ్ డొనేషన్లో. నేను ఎంటైర్ సొసైటీ తరఫు నుంచి అందరు కానిస్టేబుల్ ఆఫీసర్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ అంటే ఒక జీవన్ దాన్ ఉంది. ఇట్స్ ఎ వెరీ వెరీ నోబుల్ థింగ్. మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ టైప్ ఆఫ్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. బియాండ్ ద కాల్ ఆఫ్ ప్రొఫెషనల్ డ్యూటీ
out of social concern for society, particularly concern for next generation కోసం రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద గర్వకారణం. ఈరోజు ఇంకా ఒక చాలా మంచి ప్రోగ్రామ్కి కల్మినేషన్ జరిగింది. మీకు తెలుసు లాస్ట్ ఆల్మోస్ట్ 4 years నుంచి ఎంటైర్ కంట్రీలో ఆపరేషన్ ఇస్మాయిల్ తర్వాత ఆపరేషన్ ముస్కాన్లో రెస్క్యూ ఆఫ్ చిల్డ్రన్ ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావు. కలెక్టర్ కార్యాలయంలోని పలు సెక్షన్లలో కలియ తిరిగిన మంత్రి 10:30 అవుతున్నా చాలా మంది విధులకు ఎందుకు హాజరు కాలేదని జిల్లా అధికారుల్ని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు సమయపాలన తప్పకుండా పాటించాలని ఆదేశం. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచన. వస్తలేదమ్మా టైంకి ఆఫీస్కి వస్తలేదు 10:30. పేపర్ రీవాల్యుయేషన్ లో తప్పులు జరిగాయని వాటిని వెంటనే సరిదిద్దాలని ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ రోజు కేపీహెచ్పీ జేఎన్టీయూ కాలేజ్ ముందు ఆందోళన చేశారు. జేఎన్టీయూ అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ తప్పారంటూ రిజల్ట్స్ ప్రకటించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఎవాల్యుయేషన్ డైరెక్టర్ కామాక్షి ప్రసాద్ వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పారు. తప్పులు దొర్లిన గణాంక పేపర్లను మళ్లీ ఎవాల్యుయేషన్ చేస్తామన్నారు. అప్పటికీ విద్యార్థులు వినకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. GPS సిస్టమ్ లో గానీ గ్రేడింగ్ సిస్టమ్ లో గానీ ఇస్తుండే సో దట్ వీ కాంట్ నో అవర్ మార్క్స్ హౌ మెనీ వి ఆర్ గెటింగ్ సో దట్ ద పాస్ట్ కరోనా టైమ్ వి గాట్ అవర్ మార్క్స్. కరోనా టైంలో మార్క్స్ వచ్చినప్పుడు వాట్ వి కమ్ టు నో ఇస్ అన్ని జీరోస్ వచ్చాయి. ఒక్క సెక్షన్ లో ఒక్కో కాలేజ్ సంబంధించిన ఒక్కటే సెక్షన్ లో 50 మెంబర్స్ 30 మెంబర్స్ జీరోస్ వచ్చినాయి. అట్లా మా కాలేజ్ లో 5 బ్రాంచెస్ సార్, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఈ 5 బ్రాంచెస్ లా 1, 2, 3, 4 ఇయర్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్ లా ABCD సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ లా ఎన్ని 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అట్లా తెలంగాణ మొత్తంలో ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అన్ని లక్షల మంది జీవితాలు ఏం కావాలి. వాళ్ళకి టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఫెయిల్ కాని స్టూడెంట్స్ అందరికీ జీరోస్ వచ్చినాయి. టాపర్ సార్ ఇప్పటి వరకు ఫెయిల్ కాలే వాళ్ళంతా ఫస్ట్ టైం జీరోస్ వచ్చినాయి. నెక్స్ట్ కేటగిరీ మాల్ ప్రాక్టీస్ వాళ్ళ ఎగ్జామ్స్ రాయలే, కొంతమంది మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి, కొంతమంది సెక్షన్ మొత్తం మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి. నెక్స్ట్ జీరోస్, సింగిల్ డిజిట్ మార్క్స్. జీరోస్ ఏ ప్రకారం చేసారు, 20 పేపర్ 20 పేజెస్ రాస్తే 1 మార్క్ రాదు సార్. టాప్ మోస్ట్ స్టూడెంట్స్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి జీరోస్ వచ్చినాయి. వాళ్ళందరికీ రెస్పాన్సిబుల్ ఎవరు, జీరోస్ ఎందుకు వేసారు, ఏ ప్రకారం వేసారు. అది కరోనా వల్ల మొన్న మార్క్స్ చేయడం వల్ల మాకు అర్థమైంది. ఫ్రమ్ పాస్ట్ 6 years మాకు మార్క్స్ ఎన్ని వస్తాయి అర్థం కాకపోతుండే. ప్రతిసారి జరుగుతుంది. టీఎస్ఎస్ సబ్జెక్ట్ సార్, ఇంత లక్షల మందికి జీరోస్ వచ్చినాయి, ఫెయిల్ అయ్యారు. ఏమంటారు, ఎవాల్యుయేటర్ ప్రాబ్లం అంటారు. ఎవాల్యుయేటర్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం, ఎంత ఎన్ని ప్రాబ్లమ్ సార్. జీరోస్ వస్తాయి, మాల్ ప్రాక్టీస్ లో జీరోస్, సింగిల్ డిజిట్స్. కొంతమందికి సార్ రిజల్ట్స్ వచ్చి 20-25 days అవుతుంది సార్. అప్పటి నుంచి ఇంకా రిజల్ట్స్ డిస్ప్లే అవ్వట్లేదు. ఇన్వాలిడ్ నెంబర్స్ వస్తున్నాయి. వీళ్ళందరికీ రెస్పాన్సిబుల్ ఎవరు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి 15 days నుంచి మేము వచ్చి తిరిగిపోతాం సార్. రోజు 20-30 మెంబర్స్ వచ్చి తిరిగిపోతున్నాం, రెస్పాండ్ అయితే లేదు. నేను పాస్ వచ్చి ఇంత 500 స్టూడెంట్స్ మొత్తం జీరోస్, ప్రింట్ అవుట్స్, వాళ్ళ రిజల్ట్స్ మొత్తం, కొంతమంది మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి, కొంత ఇన్వాలిడ్ హాల్ టికెట్ వచ్చినాయి, జీరోస్ వచ్చినాయి, సింగిల్ డిజిట్ నెంబర్స్ ఇవన్నీ తీసుకొని ఇచ్చిపోయినా ఇంకా రెస్పాండ్ కాలేదు. మీద 2 days టైం అడిగారు. 2 days తర్వాత మళ్ళీ వచ్చిన అయినా రెస్పాండ్ కాలేదు. 3 days తర్వాత వచ్చిన అయినా రెస్పాండ్ కాలేదు. ఎప్పుడు రెస్పాండ్ అయ్యింది సార్. వాటి అన్నిటికీ రెస్పాండ్ కాకముందుకే మళ్ళీ నెక్స్ట్ సెమ్ కి రిజల్ట్ ఇచ్చేసారు, నెక్స్ట్ సెమ్ కి నోటిఫికేషన్ ఇచ్చేసారు. అప్పుడే లక్షల మంది విద్యార్థులతో జీవితాల hundreds lakhs ఆఫ్ స్టూడెంట్స్ కెరీర్స్ నాశనం అవుతున్నాయి.
కొత్తగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు. ఎవరూ లేని సమయంలో తాళాలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి 3 నెలల్లో వరుసగా 5 ఇళ్లల్లో చోరీలకు పాల్పడి దొరికిన కాడికి డబ్బు దోచుకొని బంగారాన్ని ఎత్తుకెళ్లిన మహమ్మద్ మోయిస్, మహమ్మద్ ఇబ్రహీం. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి క్లూస్ లేనప్పటికీ కేవలం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలని పట్టుకున్నామని డీసీపీ అన్నారు. వీరి వద్ద నుంచి సుమారు 12 లక్షల విలువ గల 35 తులాల బంగారం ఆభరణాలు, 40 తులాల వెండితో పాటు 10,000 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు చోరీలకు పాల్పడిన పల్సర్ బైక్ ను, ఇనుప రాడ్ ని సీజ్ చేశామని, వీరిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందికి డీసీపీ రివార్డులు అందించారు. ఎర్లీ అవర్స్ ఆదిత్య నగర్లో మియాపూర్ క్రైమ్ టీము ఈ ఇద్దరి నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేరు మహమ్మద్ మొయిజ్, 26 years, ద నేటివ్ ఆఫ్ రోడ్ నెంబర్ 5 దేవకొండ బస్తీ. 3 నెలల క్రితమే ఇక్కడ ఆదిత్య నగర్లో వచ్చి ఉంటున్నాడు. రెండో వ్యక్తి మహమ్మద్ ఇబ్రాహీం, ఇతని ఏజ్ కూడా 24 years. వీళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అఫెండర్స్, అంటే కొత్తగా దొంగతనాన్ని నవంబర్ 2020 నుంచి స్టార్ట్ చేసినారు. ఈ నవంబర్ 2020 మంత్ నుంచి మనకు లాస్ట్ అఫెన్స్ వచ్చేసి 18th జనవరి వరకు దాదాపుగా 6 హౌస్ బ్రేకింగ్స్ దొంగతనాలు చేస్తారు డే టైము. ముఖ్యంగా దీంట్లో 4 కేసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి సంబంధించి, 2 కేసులు మియాపూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి. ముఖ్యంగా ఈ మియాపూర్ పోలీస్ స్టేషన్స్లో ఈ తల్లూరి ప్రసన్న కుమార్ అని చెప్పి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బిజినెస్ పర్సన్స్. ఇంటికి మనకి హెచ్ఐజి మదినగూడ ఉషోదయ కాలనీలో ఉంటారు వీళ్ళు, phase 2లో. వాళ్ళ ఇంటికి లాక్ వేసి వాళ్ళు బిజినెస్ పరంగా కూకటిపల్లికి పోయినారు. మళ్ళీ రిటర్న్ వచ్చి చూసుకునే వాళ్ళకి వీళ్ళకు బ్యాక్ సైడ్ నుంచి డోర్ లాక్ బ్రేక్ చేసి దొంగతనం జరిగింది. ఇవన్నీ కూడా బంగారం పోయింది. మెయిన్గా ఈ కేసులో దాదాపుగా 32 తులాల బంగారం ఈ ఒక్క కేసులోనే పోయింది, 30 తులాల వరకు. తర్వాత సిల్వర్ ఒక 40 తులాల వరకు. దీంట్లో అమౌంట్ కూడా దాదాపు ₹1,00,000 వరకు పోయింది దీంట్లో. తర్వాత మిగతాది రాఘవేంద్ర కాలనీకి సంబంధించి ఆర్టీఓ ఆఫీస్ కొండాపూర్కి రైట్ సైడ్లో ఉన్న ఏరియాలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 4 హౌజెస్లో దొంగతనం చేసినారు డిఫరెంట్ డేస్లో. మొత్తం 6 హౌస్ బ్రేకింగ్ కేసులు ఇద్దరి వల్ల డిటెక్ట్ కాబట్టే. దీంట్లో ముఖ్యంగా ఫ్రెష్ అఫెన్స్ కాబట్టి మనకు ఇంతకుముందు పాత నేరస్తులకు సంబంధించి ఎటువంటి క్లూస్ లేవు. బట్ మెటిక్యులస్గా మా క్రైమ్ టీమ్ శ్రీకాంత్, బాలాజీ అండ్ వెంకటేష్ ఇన్స్పెక్టరు, తర్వాత మహేష్ గౌడ్ డిఐ పర్యవేక్షణలో ఈ సూపర్వైజర్ కృష్ణప్రసాద్ ఏసీపీ మియాపూర్ గారి ఆధ్వర్యంలో టీంను ఫామ్ చేసి అసలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఫోర్ట్ గ్రాండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో చైర్పర్సన్ మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డిని, అలాగే వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ ని శాల్వాతో సత్కరించారు. అలాగే కౌన్సిలర్లను కూడా సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమానికి శంషాబాద్ మండల జెడ్పీటీసీ నీరటి తన్వీరాజ్, ఎంపీడీఓ ద్వాల జయమ్మ, శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 21వ అజయ్ గారు 22వ శ్రీకాంత్ యాదవ్ గారు, 'అనా सरपंच साहब
అందరూ పడతారు. గూడూరు టోల్ గేట్ వద్ద టోల్ సిబ్బంది ధర్నా. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేట్ వద్ద కార్మికులు తమకు 3 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ టోల్ గేట్ ఎదుట కార్మికులు ప్లకార్డులతో ధర్నా చేశారు. నుంచి మాకు పిఎఫ్ ఇస్తలేరు. ఎవరు వచ్చినా ఎగటిపోతున్నారు. 3 నెలల జీతం ఇక్కడ ఇస్తలేరు సార్. మేము ఇబ్బందిలో ఉన్నాము. వాళ్ళతో బాగలేడు. మేము ఏమి కూలి చేసుకొని బతకటోళ్ళం. 3 నెలల జీతం ఇవ్వకుంటే మేము ఏం తిని బతుకుతాం సార్? ఎలా తిని బతుకుతాం చెప్పు? ఇస్తేనే కదా మేము తిని చేసేది. 3 నెలల నుంచి ఇష్టముంటే చేయండి, లేకపోతే బంద్ కాండి అని అంటారు సార్. అట్లనే బెదిరిస్తారు. ఇష్టముంటే చేయండి, లేకపోతే బంద్ కాండి అంటారు సార్. అందరూ 9 సంవత్సరాల నుంచి వస్తున్నారు, పోతున్నారు. అందరూ ఎగటేసిపోతారు సార్. ఏం చేస్తాము? ఒక్క రోజన్నా మాకు 9 గంటల వరకు కావాలంటారు. 9 గంటల వరకు కాలు చెప్పినట్టు మేము చేస్తున్నాం సార్. ఏం చేయాలో చెప్పు. కరెక్ట్ మాకు జీతాలు కావాలి. వేరే ఊరలం కాదు సార్. మాది ఇదే ఊరు. ఇక్కడనే మాది. మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ బస్తీ దవాఖానాను తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పేద ప్రజలకు బస్తీ దవాఖానా లాభం అందుతుందా లేదా అనే విషయాన్ని గురించి తెలుసుకుందామని సోమేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కమిషనర్ వి కరుణ, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఆరోగ్య ప్రధాన కార్యదర్శి రజ్వి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకట్ మరియు మంగర్ బస్తీ దవాఖానా యొక్క మెడికల్ ఆఫీసర్ ఉమారా పాల్గొన్నారు. बहुत पानी गिरता सर, वो ठीक करा देंगे आप चिंता मत करो। ये इसको पानी बहुत गिरता है, ठीक करा देंगे। एक बार देख लीजिए प्लान करा मैं देखती हूँ घर में अगर बारिश हुआ ना पूरा पानी टपकता है। मैडम एक रिपोर्ट भेजती थी गवर्नमेंट को। భారీగా ఒరిస్సా మద్యం పట్టివేత. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం తేలికిపేట గ్రామ పంచాయతీ పర్వతాలపేట గ్రామానికి చెందిన షిమ్మా శ్రీనివాసరావు ఇంట్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమదాల వలస సిఐ బి ప్రసాదరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఒరిస్సాకు చెందిన 541 మద్యం బాటిల్స్ ని పట్టుకోవడం జరిగింది. మద్యం వాటర్ ని సీజ్ చేసి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయడం జరిగిందని సరుబుజ్జిలి ఎస్ఐ పి నరసింహమూర్తి తెలిపారు. ఎలక్షన్ నేపథ్యంలో పంపిణీకి సిద్ధం చేయడానికి నిల్వ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మద్యం అధికార పార్టీకి చెందిన మద్యంగా విచారణలో తేలినట్లు సమాచారం. వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లా మర్రిమిట్ట వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన 6 మృతుల కుటుంబ సభ్యుల్ని నేడు ఉదయం మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్లో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తాగి ఉండడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పెళ్లి కావాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయన్నారు. చనిపోయిన వారిలో డ్రైవర్ రమేష్ కి ROFR పట్టా ఉంది, కానీ కార్డు లేదని, అయినప్పటికీ తమ శాఖ తరపున రాము కుటుంబానికి 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన మృతుల కుటుంబాలకి ఏ విధంగా ఆదుకోగలమనేది అధికారులతో చర్చించి ఆదుకుంటామని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబంలోని పిల్లల్ని చదివించే విధంగా అన్ని విధాలా ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు. అంత్యక్రియలు నిర్వహించడానికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 6గురికి 60,000 రూపాయలని మంత్రి సత్యవతి రాథోడ్ వారు వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులకు అందించారు.
వెంటనే అంబులెన్స్లు ఏర్పాటు చేసి వారి స్వస్థతాలకు పంపించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. మంత్రితో పాటు జెడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోతు బిందు, బయ్యారం PSCS చైర్మన్ మధుకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, ఆర్డీఓ కొమురయ్య, హాస్పిటల్ సూపరింటెండెంట్ భీమ్సాగర్, గూడూరు జెడ్పీటీసీ సుచిత్ర, TRS నేతలు భరత్ కుమార్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు నేతలు ఉన్నారు. రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. ఒకే కుటుంబానికి సంబంధించి 6 కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనలో చనిపోవడం చాలా మనసును కలిచివేస్తూ ఉంది. మరి సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి నేషనల్ హైవే అనేక రోజులుగా మేము చెప్తా ఉన్నాం. నేనే స్వయంగా 10 సార్లు నేషనల్ హైవేని విజిట్ చేసి ఆ పనులు పూర్తి చేయమని చెప్పడం జరిగింది. కానీ అనుకున్నంత పురోగతిలో లేకపోవడం, ఆలస్యం అవడంతో ఈ దుర్ఘటన జరిగిందని చూస్తూ ఉన్నాం. మరి పట్టపగలే వాళ్ళ డ్రైవర్లు ఏ కండిషన్లో ఉన్నారో, వాళ్ళ బండ్లు ఏ కండిషన్లో ఉన్నాయో ఒక అజమాయిషీ లేని పరిస్థితి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే మరి నిన్ననే గౌరవ శాసనసభ్యులు గారు కూడా మాట్లాడి ఏదైతే ప్రమాదం జరిగిన బాధ్యులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఆ కుటుంబానికి కొంత ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది. నిజంగా ఎంత ప్రయత్నం చేసినా మరి ఏ విధంగా కూడా ఆ కుటుంబానికి మనం న్యాయం చేయలేనటువంటి స్థాయిలో ఉన్నాం. 10 రోజులకు పెళ్లి పెట్టుకొని ఇంట్లో మరి ఒక విధంగా కళ్యాణం జరగాల్సిన ఇంట్లో ఇలాంటి విషాదం జరగడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటి ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. మొన్ననే ఇక్కడే కొరివి దగ్గర ఒక ఘటన జరిగింది. మరి తప్పకుండా 1-2 రోజుల్లో ఏదైతే పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, మిగతా వాళ్ళందరితో ఒక రివ్యూ చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా, మరి చాలామంది లేబర్ ఆ బండి కండిషన్ ఏందో తెలియకుండా తొందరగా వెళ్ళాలనే ఆలోచనతోని మరి వాళ్ళు ప్రయత్నం చేయటం, ఈ ప్రైవేట్ వ్యక్తులు కూడా ఎక్కువ మందిని ఎక్కించుకోవడంతో చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇదైతే చాలా డ్రైవర్ తాగి ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబాలు మనోధైర్యంతో నిలబడే శక్తి ఇవ్వాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తాను. ఈరోజు వాళ్లకు భూములు ఉన్నాయి, కానీ అవి ఓడు భూములు కాబట్టి అందరూ అందులో ఈ రైతు బీమాలో కవర్ అవ్వట్లేరు. రాము అని జాటోత్ రాము ఏదైతే డ్రైవింగ్ చేసి చనిపోయాడో అబ్బాయికి ROFR పట్టా ఉంది, కానీ కార్డ్ లేదు. ROFR ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు వస్తుంది కాబట్టి కార్డ్ లేకుండా నేను ప్రభుత్వం నుంచి ఆయనకు రావాల్సిన 5 లక్షల రూపాయలు రావడానికి శాఖ నుంచి నేను ప్రయత్నం చేస్తాను. మిగతా వాళ్ళను ఆదుకోవటానికి మరి ఎలాంటి నిర్ణయాలు చేయడం ద్వారా ఆదుకుంటామో, వాళ్ళకు ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా, వాళ్ళ పిల్లలకు చదువులకు సంబంధించి, లేకపోతే ఆ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా నేను మంత్రిగా ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు అంత్యక్రియలు జరిపించడానికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున నేను వ్యక్తిగతంగా సాయం అందిస్తున్నాను. ఇంతటితో సిటీ ఇండియా న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.